బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అందుకే రుణమాఫీ 6 గ్యారెంటీలపై చర్చ జరగకుండా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. విగ్రహాలలోని వాళ్ళు విగ్రహం పెడతాంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్య. అది విగ్రహం పెట్టడం సమస్య కాదు, విగ్రహం తీసేయడం సమస్య కాదు. ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి, రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీరిద్దరికి. ఇప్పుడు దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి. ఇవాళ రుణమాఫీ విషయంలో ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి. దాని మీద మాత్రం చర్చ జరగాలి. దీని మీద ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు రాసి పెట్టుకోండి. ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు. ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. ఎక్కువ చేసుకుంటే అధికారంలో ఉన్నారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి. అవేం చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోడు. మీరిద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి 8 దాటలే. ఒక నోట్లో ఒకరికి వేసుకున్నారు, డిపాజిట్లు తప్పించుకున్నారు.